ఈరోజు బొబ్బర వాళ్ళు వేస్తున్నానండి. ఎలా తయారు చేస్తున్నానో చూపిస్తాను. 4 గంటలు నానబెట్టుకున్నానండి బొబ్బర పప్పు అండి. నానబెట్టి పక్కన పెట్టేసి మిక్సీ పట్టేసుకున్నామండి. మిక్సీలో వేసుకుంటున్నాం. మిక్సీ పట్టేసుకున్నామండి. ఒక గిన్నెలో తీసేసుకుందామండి. అంత మెత్తగా కాకుండా పలుకులు పలుకులు కింద ఉంటే వాళ్ళకి బాగుంటుందండి. బొబ్బర పప్పు తీసి పక్కన పెట్టుకున్నాం కండి. అందులోకి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసేసుకుంటున్నాండి. చిన్నగా తరిగిన కరివేపాకు అండి. కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఒక స్పూను సాల్ట్ కూడా వేసుకుంటున్నాండి. అర స్పూను కారం వేసుకుంటున్నాం. కలిపేసుకుందామండి మొత్తం. బొబ్బర పప్పు కలిపేసి పక్కన పెట్టేసుకున్నామండి. స్టవ్ మీద నూనె పెట్టేసుకుందాం. స్టవ్ మీద వేసుకుంటున్నా. నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసుకున్నాండి. నూనె పోసేసుకుంటున్నాండి. నూనె వేడెక్కిందండి. వడలే వేసుకుందాము. ఇలాంటి కవర్కి నూనె పాముకిని పక్కన పెట్టుకున్నాండి. వడలే వేసుకుంటున్నాండి. వడలేసుకున్నాం కండి. అదంతా ఓ పక్కకి తిప్పుదామండి. పక్క ఏగుతున్నాయి కండి. కొద్దిగా నానబెట్టేసి పక్కన పెట్టుకున్నాం. పిల్లలు వచ్చే టైం అయిపోయిందండి. అందుకే వడలేస్తున్నాయండి. పిల్లలు వెళ్తే చెప్పారండి వడలేయమ్మన్నదండి. ఒక పక్క చట్నీ కూడా తయారు చేసేస్తున్నాయండి. పల్లీల చట్నీ తయారు చేస్తున్నాను. వేగిపోనియండి. తీసేసుకుందాము. చూడండి ఎలా వేగినాయో. సగ్గా తీసి పక్కన పెట్టేసుకుందాం. వేరుశనగలు కూడా మిక్సీ పట్టేసుకోనండి. టమాటాలు కూడా వేగిపోయినాయి. ఇవి కూడా మిక్సీ పట్టేసుకుందాం. వడలు వేసుకుంటాం అయిపోయింది అండి. చట్నీ కూడా తయారు చేసేసుకుంటాను. అయిపోయినాయండి బొబ్బర వడలు. చూడండి ఎంత బాగున్నాయా. చట్నీ కూడా తయారైపోయిందండి. వడలో నుంచుకుని తింటాకే పిల్లలు స్కూల్ నుంచి కూడా వచ్చేస్తారు. ఇంట్లో ఇలా ట్రై చేసుకుంటే ఎంత బాగుంటాయండి. బయట ఫుడ్ తక్కువగా తినాలండి. అంత ఎక్కువగా తినకూడదు. ఎక్కువగా ఇంట్లోనే తయారు చేస్తారండి. చూడండి ఎంత బాగుందో. వేడి వేడి వడలు తయారైపోయినాయండి.